నిజాం రజాకార్ల అకృత్యాలు మాటల్లో వర్ణించలేనివి. అడ్డొచ్చిన వారిని కడతేరుస్తూ మాన ప్రాణాలను దహించి వేస్తూ ఉంటే చెట్టుకొకరు పుట్టకొకరు తలదాచుకునేవారు. రజాకార్ల దుశ్చర్యలు గిరిజనుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపాయి. బాంచర్ని కాల్ముక్కుతా అని వేడుకున్నా కనికరించని కిరాతకులపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన యోధుడు కొమురం భీం. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన వీరుడిపై కథనం. భంచన్ కాల్మొక్త అంటే బానిస, పిడికిలెత్తి ఎదురు తిరిగితే ఉద్యమకారుడు. ఈ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతున్నదే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజనుడు. అలాంటి గిరిజన తెగలో ఓ విప్లవ కెరటం ఎగిసింది. ఆ విప్లవ కెరటమే కొమరం భీం. రజాకార్ల బోట్ల చప్పుళ్ళు, కనికరమేలేని దాష్టికాల నడుమ అలనాడు ఆదిలాబాద్ అడవి తల్లి మూగగా రోధించింది. ఎన్నో అకృత్యాలకు సాక్షీభూతమవుతూ హింస చెలరేగుతున్న వేళ ఆసిఫాబాద్ మండలం సుంకేపల్లిలో 1885లో కొమరం భీం జన్మించాడు. నిజాం తాబేదారులు, పోలీసు, పటేల్, మనసుబుల పాలనలో వారికి ఎదురు తిరిగిన తండ్రి ప్రాణాలు కోల్పోవడం భీంను కలచివేసింది. 15 ఏళ్ల వయసులోనే బతుకు తెరువు కోసం చిన్నాన్నతో కలిసి కెరమెరికి వెళ్లాడు. అక్కడ సిద్దిక్ అనే జాగీర్దార్ దౌర్జన్యంగా కుర్దు భూమిని ఆక్రమించడంపై భీం ఆగ్రహించాడు. ఆ ఆవేశం తట్టుకోలేక జాగీర్దార్ను కర్రతో బాదడంతో అతను చనిపోయాడు. ఈ క్రమంలో నిజాం పోలీసులకు చిక్కకుండా మహారాష్ట్రలోని చంద్రాపూర్కు భీం వెళ్లిపోయాడు. కూలీగా పనిచేస్తూ చదువు నేర్చుకున్నాడు. గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకుని అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జల్, జంగిల్, జమీన్ కోసం నగారా మోగించాడు. భీం అండ మన్యం వాసులకు ఎనలేని ధైర్యాన్నిచ్చింది. ఆసిఫాబాద్లోని జోడేఘాట్లో స్వయం పాలన దిశగా నినదించేలా చేసింది. కారడవిలో ఉచ్ఛ్వాస నిశ్వాసమే బతుకు అయినప్పుడు ఆయుధం పట్టుకోమని వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. కొమరం భీం అదే చేశాడు. నిద్రాణమై ఉన్న గిరిజనుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాడు. కొమరం భీం పోరాటం నిజాం పోలీసుల తోక ముడిచేలా చేసింది. అప్పటి పటేల్, మనసుబులకు భీం అంటేనే హడల్. విషయం తెలుసుకున్న నిజాం ప్రభువు సాయుధుల్ని పంపించి భీంను లోబర్చుకునే యత్నం చేసినా ఫలించలేదు. గిరిజన విముక్తి ధ్యేయంగా పోరు సల్పిన భీం ఇందుకు సాయుధ పోరే సమాధానమని చెప్పాడు. కానీ నిజాం ఆధునిక ఆయుధ సంపత్తి, కుయుక్తులకు భీం బలయ్యాడు. తొలుత భీం అనుచరుణ్ణి లోబర్చుకున్న రజాకారులు ఆ తర్వాత 1940లో శుద్ధ పౌర్ణమి రోజున భీమును కాల్చి చంపారు. కొమరం భీము రగిలించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో దాన్ని నైజాం గవర్నమెంట్కు చెప్పడం వలన అప్పుడు నైజాం గవర్నమెంట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివాసుల కోసం ప్రత్యేకమైనటువంటి గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి అప్పటి నుంచి గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడడం అనేటటువంటిది చేసింది. కొమరం భీము బాటనే మా బాట, ఆయన ఆటనే మా ఆట, ఆయన చేసిన పోరాటాలే మాకు మార్గదర్శకాలుగా మేము భావిస్తున్నాం. అయితే భీం నింపిన స్ఫూర్తితో తర్వాతి తరం పోరాటంతో గిరిజనులు చాలా హక్కుల్ని సాధించగలిగారు. తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నారు, ఎల్లవారు ముందు మనల వేగుచుక్కలంటారు మహాకవి శ్రీశ్రీ. నిజమే, నిద్రాణమై ఉన్న గిరిజన తెగను లేపితెట్టిన కొమరం భీం ఇప్పుడు వేగుచుక్క. గిరిజనులకే కాదు, గిరిజనేతరులకు స్ఫూర్తి ప్రదాత. కొమరం భీం అసువులు బాచిన జోడేఘాట్ నుంచి కెమెరామెన్ తిరుపతితో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.